పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారు. మన శంకరంపేట అమరవీరుల స్తూపాన్ని నిర్మాణంలో మీ చెమట చుక్కలు ఉన్నాయి. దాన్ని కేసీఆర్ గారు ఆ రోజు మనం ప్రారంభం చేసుకున్నాం. ముఖ్యంగా మీరు రావడం ఎంత సంతోషంగా ఉందో, మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు మిమ్మల్ని గౌరవంగా ఆహ్వానించి స్వయంగా వాళ్ళే దగ్గరుండి మిమ్మల్ని తీసుకురావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా రాజు కానీ మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే జనరల్గా ఎవరైనా వస్తామంటే మాకేమైనా ఇబ్బంది అయితేమో అని ఆలోచించే కాలం లేదన్నా, పార్టీ కోసం వాళ్ళని తీసుకుందాం, మేమే దగ్గరుండి తీసుకొని వస్తామని సాదరంగా ఆహ్వానించి వాళ్ళని స్వయంగా తీసుకొచ్చినందుకు మిమ్మల్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మిత్రులారా, మెదక్ అంటే కేసీఆర్ గారికి చాలా ఇష్టం. మీకు తెలుసు ఏం జరిగిందో, అసలు మెదక్ రూపురేఖలు ఎలా మారినాయో మీ బీఆర్ఎస్ హయాంలో మీకు తెలుసు. ఎన్నో రోజుల కళ మెదక్ జిల్లా, మెదక్ కిల్లా ఒక జిల్లా కావాలనే కళ ఉండేది చాలా రోజుల నుంచి. ఆ కళను నిజం చేసింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ. ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఉండే మెదక్ జిల్లా కావాలి, పేరుకు మెదకు సంసారం అంతా సంగారెడ్డి, కానీ ఆ జిల్లాను మెదక్కిచ్చింది మన కేసీఆర్. ఇలా ఎంత అద్భుతంగా మెదక్లో మీ 4 లైన్ రోడ్లు కానీ, ఆ డివైడర్ కానీ, ఆ ఫుట్పాత్ కానీ, అసలు మెదక్ రూపురేఖలు ఎంత అద్భుతంగా మారినాయి. ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మెదక్ అంటే గాడిదలు అని ఒక నానుడు ఉండేది మన జిల్లాలో. కానీ ఇలా సిద్దిపేటలో పందులు మాయమైపోయినాయి, మెదక్లో గాడిదలు తక్కువైపోయి అద్భుతమైన రోడ్లు తయారైపోయినాయి. ఎట్లా